హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ 2026 సంబంధించి మనకు ఆల్రెడీ అయితే ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ సంబంధించి ఎగ్జామ్స్ నేటితో కంప్లీట్ అయిపోయినాయండి. ఈరోజు రేపు వచ్చేసి అగ్రికల్చర్ సంబంధించి కంప్లీట్ అయిపోతాయి కాబట్టి ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి ఎగ్జామ్స్ అన్ని షెడ్యూల్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఏ షిఫ్ట్ హార్డ్గా వచ్చింది, ఏ షిఫ్ట్ ఈజీగా వచ్చింది అనేది మీకు ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఓకే, ఆ అనాలిసిస్ చూసుకొని తర్వాత ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుందో కూడా నేను మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, తర్వాత ఐపీ మార్క్స్కి ఎన్ని యాడ్ అయితే మనకి ర్యాంక్ ఎలా వస్తుందో అని కూడా మీకు క్లియర్గా చెప్తాను. కాబట్టి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు చూసేసుకోండి. మీకు ప్రతిదీ నోటిఫికేషన్లో మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎబ్సెట్ ఈ 2026 సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను, అప్ టు కౌన్సిలింగ్ దాకా. ఓకే, ఏమేమి చేయాలి, ర్యాంక్స్ ఎలా ఇస్తాడు, తర్వాత మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, తర్వాత ఆప్షన్స్ ఎలా ఇచ్చుకోవాలి, ఇవన్నీ కూడా మన ఛానల్లో మీకు నేను క్లియర్గా చెప్తూ ఉంటాను. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి ఏపీ ఎంసెట్ 2026లో షిఫ్ట్ వైజ్ లెవెల్ చూద్దామండి. మనకి 12th నుంచి 18th వరకు అయితే ఇంజనీరింగ్ స్ట్రీమ్ సంబంధించిన ఎగ్జామ్ జరిగాయి. ఇక్కడ మే 12th వచ్చేసి షిఫ్ట్ 1 చూడండి, మోడరేట్గా ఉందండి. అంటే మోడరేట్ అంటే ఇటు ఈజీ కాదు, అటు హార్డ్ కాదండి, అంటే ఈజీ మోడరేట్ లెవెల్ అనమాట. మోడరేట్ అంటే కొంచెం ఈజీగా, కొంచెం ఇట్లా అంత యావరేజ్గా ఉందన్నమాట. అలాగే షిఫ్ట్ 2 వచ్చేసి మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్, అంటే టఫ్గా ఉంది. షిఫ్ట్ 2 వచ్చేసి టఫ్గా ఉంది పేపర్. అలాగే మే 13th వచ్చేసి లైట్లీ అబోవ్ అండ్ మోడరేట్. ఓకే, అంటే అటు బాగా టఫ్గా లేదు, ఏం లేదు, కొంచెం ఈజీగా, కొంచెం మోడరేట్గా అలా ఉందన్నమాట. అండ్ షిఫ్ట్ 2 వచ్చేసి షిఫ్ట్ 2 మోడరేట్గా ఉంది. అలాగే మే 14th జరిగినటువంటి ఎగ్జామ్లో ఈజీ టు మోడరేట్ అండి, ఇది కొంచెం పేపర్ ఈజీగా ఉంది మే 14th వాళ్ళకి. అలాగే షిఫ్ట్ 2 వచ్చేసి మోడరేట్గానే ఉంది. అంటే మోడరేట్గా ఉన్నాయన్నీ కూడా హార్డ్ కాదండి, గుర్తుపెట్టుకోండి, యావరేజ్ అనమాట పేపర్. ఈజీ టు మోడరేట్ అంటే ఈజీ అనమాట. లైట్ డిఫికల్ట్ టు మోడరేట్ అంటే, మోడరేట్ టు డిఫికల్ట్ అంటే పేపర్ టఫ్ అని అర్థం. ఇక్కడ మోడరేట్ అంటే కొంచెం యావరేజ్గా ఉందని అర్థం. అలాగే మే 15th వచ్చేసి మోడరేట్ టు డిఫికల్ట్ అంటే ఇది కొంచెం టఫ్గా అని అర్థం. అలాగే షిఫ్ట్ 2 వచ్చేసి మోడరేట్గా ఉంది. అలాగే మే 18th వచ్చేసి మోడరేట్ టు డిఫికల్ట్, అంటే నిన్న జరిగినటువంటి షిఫ్ట్లో మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ రెండు కూడా టఫ్గానే రావడం జరిగిందండి. మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్ టఫ్గా ఉంది, అలాగే మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్ ఇది కూడా టఫ్గానే ఉంది మే 18th జరిగేటువంటి షిఫ్ట్. కాకపోతే మీకు ఇక్కడ ర్యాంక్స్, మీకు రెస్పాన్స్ షీట్ అనేది ఇక్కడ మీకు రిలీజ్ చేస్తాడండి. ప్రిలిమినరీ క్రీ అనేది 23rd మేనే రిలీజ్ చేస్తాడు, ఎందుకంటే నోటిఫికేషన్ మనకి ఇవ్వడం జరిగింది. 23rd మే అయితే మనకి ప్రిలిమినరీ క్రీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక రిజల్ట్స్ వచ్చేసి జూన్ 1st వీక్ అయితే రిలీజ్ అవుతాయి. ఓకే, కాబట్టి వీటికి సంబంధించినటువంటి మార్క్స్ ఈ షిఫ్ట్ వైజ్ అండి, నార్మలైజేషన్ చేసిన తర్వాత మాత్రమే ఎంసెట్లో మార్క్స్ తీసుకుంటాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నార్మలైజేషన్ చేస్తాడు కంపల్సరీ, తర్వాత ఐపీ 25% యాడ్ చేసుకొని టోటల్గా 100%కి ర్యాంక్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకే, మీరు రాసినటువంటి షిఫ్ట్లు చూసుకోండి. దాని తర్వాత నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది అనేది డిస్కస్ చేసాం. తర్వాత ఐపీలు కూడా ఎలా వెయిటేజ్ చేస్తాడని కూడా మీకు నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.